స్టార్ టు డెల్టా ట్రాన్స్ఫర్మేషన్. ఇక్కడ స్టార్ టు డెల్టా ట్రాన్స్ఫర్మేషన్లో ఇచ్చినటువంటి స్టార్ని ఈక్వలెంట్ అండ్ డెల్టాగా మనం మార్చడం జరుగుతుంది. ఇచ్చినటువంటి స్టార్లో ఉన్నటువంటి స్టార్ బ్రాంచెస్ R1, R2, R3 కనెక్టెడ్ బిట్వీన్ టెర్మినల్స్ 1, 2 and 3. ఇవే టెర్మినల్స్ మధ్య 1, 2, 3 టెర్మినల్స్ మధ్య మనం ఈక్వలెంట్ డెల్టాని రీప్లేస్ చేస్తాం. 1, 2 మధ్య R12, 2, 3 మధ్య R23, 1, 3 మధ్య R31. అంటే ఇచ్చినటువంటి స్టార్ని డెల్టాగా ఈక్వలెంట్ డెల్టాగా మనం మారుస్తాం. మనకు తెలిసింది ఏంటంటే R1, R2, R3 మనకి ఎక్కడి నుంచి తెలుసు? డెల్టా టు స్టార్ ట్రాన్స్ఫర్మేషన్ నుంచి మనకి R1, R2, R3లు మనకు వచ్చాయి. వాటిని యూజ్ చేసి స్టార్ టు డెల్టా ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో చూద్దాం. ఓకే, R1 from delta to star transformation. R1 is equal to R12 into R31 by R12 plus R23 plus R31. R2 is equal to R23 into R12 by R12 plus R23 plus R31. అదేవిధంగా R3 is equal to R23 into R31 by R12 plus R23 plus R31. వీటిని ఎక్స్ప్రెషన్ 1, 2, 3 అని అనుకుంటున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నామంటే మల్టిప్లై ఈక్వేషన్ 1 విత్ ఈక్వేషన్ 2, అదేవిధంగా ఈక్వేషన్ 2 విత్ ఈక్వేషన్ 3, అదేవిధంగా మల్టిప్లై ఈక్వేషన్ 3 విత్ ఈక్వేషన్ 1. అంటే ఈక్వేషన్ 1, 2 మల్టిప్లై చేస్తున్నాం, 2, 3 మల్టిప్లై చేస్తున్నాం, 3, 1 మల్టిప్లై చేస్తున్నాం. మనకేమొస్తుంది? 1, 2 ఈక్వేషన్ 1 and 2ని మల్టిప్లై చేసినప్పుడు R1 into R2 is equal to R31 into R12 square into R23 by R12 plus R23 plus R31 whole square. దీన్ని ఎక్స్ప్రెషన్ 4 అని అనుకుందాం. ఎక్స్ప్రెషన్ 2ని 3ని మల్టిప్లై చేసినప్పుడు R2 into R3 is equal to R12 into R23 square into R31 by R12 plus R23 plus R31 whole square. దీన్ని ఎక్స్ప్రెషన్ 5 అనుకుందాం. అదేవిధంగా ఎక్స్ప్రెషన్ 3 అండ్ ఎక్స్ప్రెషన్ 1ని మనం మల్టిప్లై చేసినప్పుడు we get R3 into R1 is equal to R12 into R23 into R31 square by R12 plus R23 plus R31 whole square. దీన్ని ఎక్స్ప్రెషన్ 6 అనుకుందాం. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే ఎక్స్ప్రెషన్ 4, 5, 6 అన్నిటినీ కూడా యాడ్ చేస్తున్నాం. దట్ ఈస్ R1, R2 plus R2, R3 plus R3, R1 is equal to ఓకే, ఇవన్నిటిని యాడ్ చేస్తే మనకి ఎల్సిఎం సేమ్ ఉంటుంది. దట్ ఈస్ R12 plus R23 plus R31 హోల్ స్క్వేర్. ఇక్కడ పైన ఈ 3 టర్మ్స్ కామన్గా ఉంటున్నాయి ప్రతి దాంట్లో. వాటి కామన్ తీస్తే R12, R23, R31 కామన్ తీస్తే మిగిలింది ఏంటి? R12 4th ఎక్స్ప్రెషన్ నుంచి, R23 5th ఎక్స్ప్రెషన్ నుంచి, 6th ఎక్స్ప్రెషన్ నుంచి R31 ప్లస్ R31. ఈ రకంగా రాసుకుంటే 1 టైం R12 ప్లస్ R23 ప్లస్ R31 క్యాన్సిల్ అవుతుంది పైన కింద. ఇక మిగిలిన ఎక్స్ప్రెషన్ చూస్తే R1, R2 ప్లస్ R2, R3 ప్లస్ R3, R1 is equal to మిగిలిన ఎక్స్ప్రెషన్ R12, R23, R31 బై ఇక్కడ 1 టైం మిగిలింది R12 ప్లస్ R23 ప్లస్ R31. ఇక్కడ మనం ఏం తీసుకున్నామంటే R12, R31 బై R12 ప్లస్ R23 ప్లస్ R31 తీసుకున్నాం. అదేంటిది? R1కి ఈక్వల్. లేదు, R23, 31 తీసుకున్నాం అనుకోండి, ఈ రెండింటిని తీసుకున్నాం అనుకో, అది R3కి ఈక్వల్. లేదు, R12, R23 తీసుకున్నాం అనుకో, ఇది R2కి ఈక్వల్. ఈ ఎక్స్ప్రెషన్ R2కి ఈక్వల్. R12 into R23 by R12 plus R23 plus R31 ఇది R2కి ఈక్వల్. ఇక్కడ మనం స్పెసిఫిక్ ఏం తీసుకున్నాం? R1ని తీసుకున్నాం. R1 అంటే ఈ ఎక్కడైతే మార్క్ చేస్తున్నామో ఇదంతా కూడా R1. R12 into R31 by R12 plus R23 plus R31 అనేది R1కి సమానం. మనకు తెలుసు, మనం ఫస్ట్ తీసుకున్నటువంటి ఎక్స్ప్రెషన్ అదే. ఇప్పుడు ఈ మార్క్ చేసినటువంటి ప్లేస్లో నేను R1 పెడుతున్నాను. R1 పెట్టినప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమవుతుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది. R1
ఇంటూ R2 ప్లస్ R2 R3 ప్లస్ R3 R1 ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ ఏమవుతుంది, ఈ ప్లేస్లో అంతా R1 ఇంటూ మిగిలింది ఏంటి R23 వేస్తున్నాం ఇంటూ R23. ఇప్పుడు R23 ఇక్కడ ఉంచి దీన్ని ఇటు సైడ్ తీసుకొస్తే మనకేమవుతుంది, R23 ఈజ్ ఈక్వల్ టు R1 R2 ప్లస్ R2 R3 ప్లస్ R3 R1 బై R1 అవుతుంది. ఇక్కడ దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేస్తే మనకేమొస్తుంది, R23 ఈజ్ ఈక్వల్ టు R1 get cancel, we have R2 plus R1 cancel, R3 plus R2 R3 by R1. This is the final expression. R23 అనేది delta branch that is expressed in terms of star branches. R23 మనం చూడండి ఎలా రాస్తున్నాము, R2 plus R3 plus R2 R3 by థర్డ్ వన్ మిగిలింది R1. అదేవిధంగా సిమిలర్లీ రైట్ R12 అంటే R12 is the delta branch that is expressed in terms of star branches. చూడండి R1 ప్లస్ R2 ప్లస్ R1 R2 బై థర్డ్ ఎలిమెంట్ R3. అదేవిధంగా R3 ప్లస్ R1 ప్లస్ R3 R1 బై R2. These are the three delta branches which are expressed in terms of star branches. చూడండి given star నుంచి ఈక్వలెంట్ డెల్టాని మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం, అండ్ we connect that ఈక్వలెంట్ డెల్టా ఆ సేమ్ స్టార్ టెర్మినల్స్ ఉన్నటువంటి టెర్మినల్స్ దగ్గరే మనం ఆ ఈక్వలెంట్ డెల్టాని కనెక్ట్ చేస్తున్నాం. R1, R2, R3 are the given star. R12, R23, R31 is the equivalent delta of that given star. ఇక్కడ చూస్తే if all resistances in delta connection have same magnitude, say R, then its equivalent star will contain R1 is equal to R2 is equal to R3, that is equal to R into R by R plus R plus R, that is equal to R square by 3R, that is equal to R by 3. మనకు తెలిసింది, ఇది ఆల్రెడీ ప్రీవియస్ కేసులో మనం చూసాం. ఇక్కడ if all three resistors in star connection are same value, say R, then its equivalent delta contains resistances of same value of R12 is equal to R23 is equal to R31, that is equal to R plus R into R by R is equal to 3R. ఏంటండి డెల్టా టు స్టార్ ట్రాన్స్ఫర్మేషన్లో డెల్టా బ్రాంచెస్ అన్నీ కూడా ఈక్వల్ అయినప్పుడు, అది R అయినప్పుడు స్టార్ బ్రాంచెస్ అన్నీ కూడా ఈక్వల్ అవుతున్నాయి, దట్ ఈస్ ఈక్వల్ టు R by 3, డెల్టా బ్రాంచ్ బై 3 అవుతున్నది. అదేవిధంగా ఇక్కడ స్టార్ టు డెల్టా ట్రాన్స్ఫర్మేషన్లో అన్ని స్టార్ బ్రాంచెస్ అన్నీ కూడా సేమ్ అయినప్పుడు, అది R అయినప్పుడు దాని ఈక్వలెంట్ డెల్టా బ్రాంచెస్ అన్నీ కూడా సేమ్ అవుతున్నాయి. R12, R23, R31 అన్నీ సేమ్ అవుతున్నాయి, దట్ ఈస్ ఈక్వల్ టు 3R అవుతున్నాయి, 3 టైమ్స్ ఆఫ్ స్టార్ బ్రాంచ్ అవుతున్నది.